నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః త్వత్ప్రేయసశ్రవణయోర్మృదాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని త్వదభీష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభమే నేటికి 13వ రోజు. ఇవాళ 8వ గోపికకి సుప్రభాతం పాడుతున్నారు. ఈ 13వ పాసురంలో ఉండే విశేషాలని, 8వ గోపిక యొక్క వైభవాన్ని యథావకాశం మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. మొన్నటి పాసురం, నిన్నటి పాసురం, ఈ రెండూ కూడా ఒకదానితో ఒకటి అనుబంధం కలిగినటువంటి పాసురాలు. మొన్న నిద్రలేపబడినటువంటి గోపిక యొక్క వంశ మర్యాదని చెప్పారు. నిన్న నిద్రలేపబడినటువంటి గోపిక యొక్క వంశ వైభవాన్ని చెప్పారు. మరలా నిన్నటి పాసురం, ఇవాళ పాసురం ఒకదానితో ఒకటి అనుబంధం కలిగినటువంటి పాసురాలు. నిన్నటి పాసురంలో మనత్తు కినియానై అని శ్రీరామ వైభవాన్ని, రామచంద్రుడు మనసు దింపైన వాడు అని ఆండాళమ్మ వారు అత్యద్భుతమైనటువంటి రీతిలో రామ వైభవాన్ని చెప్పారు. ఎప్పుడైతే ఆండాళమ్మ వారు రామ వైభవాన్ని చెప్పిందో రేపల్లలో ఒక గగ్గోలు వచ్చేసింది. రేపల్లంతా ఒక పెద్ద చర్చ వచ్చేసింది. ఏమిటా చర్చ అంటే, రేపల్లలో రామనామం చెబుతారా? అయోధ్యలో ఎవరైనా కృష్ణనామం చెప్పారా? రాము రాము రామ ఇది ప్రజానాం అభవన్ కథాహ అని అయోధ్యలో ఉండేటటువంటి వాళ్ళందరూ రామ 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 అని రామనామాన్నే చెప్పారు తప్ప కృష్ణనామాన్ని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా. మరి రేపల్లిలో ఉండేటటువంటి ఈ గోపికలు కృష్ణనామాన్ని ఎందుకు చెప్పారు, రామనామాన్ని ఎందుకు చెప్పారు అని ఒక పెద్ద గగ్గోలు అయిపోయిందిట, ఏర్పడిందిట. రేపల్లిలో ఏర్పడి ఈ గోపికలు అందరూ రెండు వర్గాలు అయిపోయి ఒక వర్గమేమో రామవైభవాన్ని, ఒక వర్గమేమో కృష్ణ వైభవాన్ని. రామవైభవాన్ని చెప్పేటటువంటి గోపికలందరూ ఒక గ్రూప్ అయిపోయారు. రామ వైభవాన్ని వ్యతిరేకించి కృష్ణనామాన్ని చెప్పాలి, కృష్ణ వైభవాన్ని చెప్పాలనేటటువంటి గోపికలందరూ ఒక గ్రూప్ అయిపోయారు. ఒక గ్రూప్ అయి రామనామం చెబితే ఏమిటి తప్పు అని ఈ గ్రూపు వాళ్ళు, తప్పున్నారా, కృష్ణ పరమాత్ముల్లో రామనామం చెప్తారా అని ఈ గ్రూపు వాళ్ళు. ఇలా పెద్ద దెబ్బలాట ఏర్పడింది. అవునండి, ఇలా దెబ్బలాడుకోవచ్చా భక్తులు? దెబ్బలాడుకోవచ్చా అంటే దెబ్బలాడుకుంటేనే మాధుర్యం ఉంటుంది. ఎవరినిద్దరు దెబ్బలాడుకుంటే చూసే వాళ్ళకి ఎంత బాగుంటుంది. ఏమిటండి విషయం, ఎందుకు దెబ్బలాడుకుంటున్నారండి అంటారు. ఎప్పుడైనా కొబ్బరికాయ 2 చెక్కలు అయితేనే దాంట్లో ఉండే గుంజు మనకి అనుభవానికి వస్తుంది. లేకపోతే కొబ్బరికాయలో ఉంటే 2 చెక్కలు కాకపోతే ఆ కొబ్బరిలో ఉండే మాధుర్యం మనం అనుభవించడం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. అందుకే ఇక్కడ 2 వర్గాలుగా గోపికలందరూ విడిపోయారు అని. ఇది ఇక్కడే కాదు, పరమపదంలో ఇదే గొడవట. పరమపదంలో ఉండేటటువంటి నిత్యులు ముక్తులు కూడా గ్రూపులుగా విడిపోతారట. విడిపోయి దెబ్బలాడుకుంటారట. దేనికి దెబ్బలాడుకుంటారంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణాల్లో ఏ గుణం మంచిదంటే ఈ గుణం మంచిదని ఒక వర్గం, సౌశీల్యం మంచిదని ఒక వర్గం,
సౌశల్యం ఏముందండి, సౌలభ్యం చూడండి, ఇది ఎంత గొప్పదో అని ఒక వర్గం. ఇవన్నీ కాదండి, అసలు వీటన్నిటికీ పుట్టినిల్లు అయినది వాత్సల్యం అనేటటువంటి గుణం అండి అని ఒక వర్గం. కాదండి, స్వామి కాకపోతే ఎన్ని గుణాలు ఉన్నాయి, ఎవరికి ఉపయోగం అండి? ఆయన స్వామి కనుక ఈ గుణాల వల్ల అందరికి ఉపయోగం కలిగింది అని ఆయన స్వామిత్వం అనే గుణాన్ని ఒక వర్గం. ఈ విధంగా పెణంగి అమర పిదత్వం కుణంగడు కొడుహైనానే అని నమ్మాళ్ళు వారిని చెబుతారు. ఆ నిత్యసూరులందరూ గుణాలను తలుచుకుని ఈ గుణం గొప్పదంటే ఈ గుణం గొప్పదని దెబ్బలాడుకునేటటువంటి గొప్ప వైభవం కలిగిన ఓ స్వామి అని స్వామి వైభవాన్ని నమ్మాళ్ళు వారు చెప్పినట్టుగా రామవైభవం, కృష్ణ వైభవం దెబ్బలాట సాంసారికమైనటువంటి విషయాల్లో అయితే, ఇహలోక విషయాల్లో అయితే పనికిరాదు. పెరుమాళ్ళ విషయంలో అయితే అద్భుతంగా ఉంటుంది, లౌకిక విషయాల్లో అసహ్యంగా ఉంటుంది, పెరుమాళ్ళ విషయాల్లో అద్భుతంగా ఉంటుంది. పెరుమాళ్ళ వైభవం విషయంలో దెబ్బలాట జరిగిందనుకోండి, అద్భుతంగా ఉంటుంది. భగవద్వైభవాన్ని ఆనందించడంలో, భగవద్వైభవాన్ని అనుసంధానం చేయడంలో, భగవద్వైభవాన్ని అనుభవించడంలో దెబ్బలాట ఎంత రమ్యంగా ఉంటుంది. ఏదో అలా రసరమ్యంగా ఉండేటటువంటి ఒక ఆనొక దెబ్బలాట ఈ రెండు గ్రూపుల మధ్య వచ్చింది. వస్తే మా రాముడు ఎంత గొప్పవాడో చూచారా, సీతమ్మ దూరం అయితే ఆయన కన్నీరు మున్నీరుగా విలపించాడు అని ఒక వర్గం. ఏమయ్యా, మీ రాముడి కంటే మా కృష్ణుడు చాలా గొప్పవాడు, అసలు గోపికలందరినీ ఓదార్చి, గోపికలు తనని దూరం చేసుకుని దుఃఖపడుతూ ఉంటే ఓదార్చి వాళ్ళకి మళ్ళీ తన దర్శనాన్ని అనుగ్రహించినటువంటి దయామయుడండి. తనని దూరం చేసుకున్న వాళ్ళు దుఃఖపడుతూ ఉంటే చూచి సహించలేనటువంటి వాడండి. రామచంద్రుడిలాగా 10 నెలల పాటు ఊరుకునేవాడు కాదు మా స్వామి. సీతమ్మ 10 నెలలు అరణ్యంలో ఉంది, అంతవరకు ఊరుకుని ఎప్పుడో వెళ్ళి 10 నెలలు అయిన తర్వాత వెళ్ళి అప్పుడు యుద్ధం చేసి ఆ రావణాసురుణ్ణి సంహారం చేశాడు. మా కన్నయ్య అలాంటి వాడు కాదు. తన దాసులకి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తక్షణం తీర్చితే గాని, ఆ కష్టాన్ని తక్షణం తీరిస్తే గాని శాంతించినటువంటి ఒకనొక స్వభావం కలిగినటువంటి వాడు అని వీళ్ళు. ఇలా రామ వైభవాన్ని ఒక వర్గం, కృష్ణ వైభవాన్ని ఒక వర్గం చెప్పుకుంటున్నారు. ఎప్పుడైతే దెబ్బలాట్లు వచ్చాయో పెద్ద మనుషులు తయారవుతారు. అలాగే ఈ రేపల్లిలో కూడా కొంతమంది పెద్దలు తయారయ్యారట. పెద్దలు చేయటమో గొడవ ఏమిటి గొడవ అన్నారు. అంటే చెప్పారు, రామనామాన్ని కీర్తిస్తున్నారండి రేపల్లిలో అని కృష్ణ భక్త సంఘం ఆరోపణ చేసింది. రామభక్త సంఘం రామనామం తప్పే ఉందండి, రామనామం చెబితే ఏమైనా పొరపాట, ఇది ఏమైనా అవాచ్యమా, అనకూడని మాట ఏమైనా అన్నామా మేము, భగవన్ నామమేగా చెప్పాము, ఇందులో దోషమేముంది అని ఈ వర్గం వారు వాదన చేశారు. వాదన చేస్తే మధ్యవర్తులు వీళ్ళిద్దరికి సమన్వయాన్ని చేసి, ఇలా దెబ్బలాడుకోకూడదమ్మా, ఆ రాముడు వేరు కాదు, ఈ కృష్ణుడు వేరు కాదు, ధర్మి ఒకటే, ధర్మాలు వేరు. సౌశీల్యం అనేటటువంటి ఒకనొక ధర్మాన్ని మనందరికీ దర్శింపజేయడం కోసం ఆయన శ్రీరాముడిగా అవతరించాడు. సౌలభ్యం అనేటటువంటి ఒకనొక ధర్మాన్ని మనకి దర్శింపజేయడం కోసం శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఈ 2 అవతారాలు శ్రీమన్నారాయణునివే. పరమపదంలో ఉండేటటువంటి స్వామి, క్షీరాబ్దిలో ఉండేటటువంటి వ్యూహమూర్తియే రాముడిగా కృష్ణుడిగా అవతరించాడు అని ఆ పెద్దలు సమాధానపరిచారట. ఇలా ఉంటుందండి అంటే దీనికి అద్భుతమైనటువంటి ఒకనొక శ్లోకం. లీలాసుక మహర్షి అని ఒక మహానుభావుడు ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందించారు. కృష్ణ పరమాత్మని నిద్రపుచ్చుతోందిట యశోదమ్మ. పిల్లలు నిద్రపోవాలంటే కథ చెప్పాలి, కథ చెబితే కానీ నిద్రపోరు. కృష్ణ పరమాత్మ అడిగాడు, అమ్మ నాకు కథ చెబితే నేను నిద్రపోతాను అన్నాడు. అంటే యశోదమ్మ అలాగేనైనా కథ చెప్తాను, కానీ నువ్వేం చేయాలో తెలుసా అంది. ఏం చెయ్యాలి? నేను చెప్పేదానికి అన్నాడు. అనడం తప్పనిసరి, అంటే చెబుతా, అనకపోతే ఆపేస్తాను.
కథ మొదలుపెట్టి తల్లులు ఇలాగే కథలు చెబుతూ ఉంటారు. అంటారు, 2 ఊలు అయిన తర్వాత 3వ ఊకి నిద్ర వచ్చేస్తుంది. వీళ్ళు ఊక వినపడకపోతే ఆవిడ కథ నాపేసి తన పనులు తను చేసుకుంటుంది. అలాగే కృష్ణ పరమాత్మకు కూడా యశోదమ్మ కథ చెప్పడం ప్రారంభించింది. ఈవిడ కథ చెబుతూ ఉంటే కృష్ణ పరమాత్మ ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. నిద్రపోతూ వింటున్నాడు. వింటూ ఉండి వీడు ముందే చెప్తుంది అనాలి అని, అంటే హుంకారం చేస్తూ వీడు అంటూ వింటున్నాడు కృష్ణ పరమాత్మ. దాన్ని ఒక అందమైనటువంటి శ్లోకంలో మనకి వివరించారు లీలాసుక మహర్షి. రామో నామ బభూవ, కృష్ణుడు అన్నాడు. తదబల సీతేతి తం పితుర్వాచ పంచవటే విహరతః తస్యాహరత్ రావణః నిద్రార్థం జననీ కథామితి హరేః ఓంకారతః శృణ్వతః సౌమిత్రే స్వధనుర్ధనుర్ధనుః ఇది జగ్రాగిరః పాంతునః. వీడు కథ చెబుతూ ఉంటే ఈయన అనాలి. అనాలని నియమం కదా. నిద్రార్థం జననీ కథాం ఇది హరేః. కృష్ణ పరమాత్మ కోసం తల్లి నిద్రపోవడానికి కథ చెబుతోంది. చెబుతుంటే ఈయన వింటున్నాడు. హుంకారతః శృణ్వతః అని వింటున్నాడు. ఈయన ఏం చెప్తోంది కదా, ఎవరి కథ చెప్తోంది? రామ కథ చెబుతోంది. రామో నామ బభూవ, రాముడనే ఆయన ఒక ఆయన ఉన్నాడయ్యా. అయోధ్య అనేటటువంటి ఊరిలో రాముడు అనేటటువంటి ఒకనొక ఆయన ఉన్నాడు అన్నాడు ఈయన. తదబలా సీతేతి, ఆయన భార్య సీత అన్నాడు. తం పితుర్వాచ పంచవటే విహరతః. ఆ రాముడు సీతమ్మతో కలిసి పంచవటి ప్రాంతంలో విహరిస్తున్నాడు. తన తండ్రి గారి ఆజ్ఞను అనుసరించి, తండ్రి గారు అరణ్యవాసానికి వెళ్ళమంటే ఆ తండ్రి గారి మాటను అనుసరించి సీతమ్మతో సహా పంచవటి తీరంలో, పంచవటి ప్రాంతంలో ఉన్నాడు ఆయన అన్నాడు ఆయన. తస్యాహరత్ రావణః. అలాగా పంచవటి ప్రాంతంలో విహరిస్తూ ఉంటే ఆ సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయాడు అని చెప్పింది. ఇప్పుడు లేదు. ఇప్పటిదాకా అన్నాడు. ఇప్పుడు ఏం చేశాక ఈ మాట వినగానే సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయాడు అనే మాట విన సౌమిత్రే ధనుర్ధనుర్ధనుహు అన్నట్టు. ఓ సౌమిత్రి ఎక్కడుందో బాణం తీసుకురా, ధనుసు తీసుకురా అని ఆయన ఉయ్యాల్లోంచి తప్పదబా లేచిపోయాట. దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? ఆ రాముడే ఈ కృష్ణుడు అని, ఈ కృష్ణుడే ఆ రాముడు, రామకృష్ణులు ఇద్దరూ ఒక్కటే అనేటటువంటి విషయాన్ని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ద్వారా మనకు లీలాసుక మహర్షి వివరించారు. అలాగే పెరియాళ్ళు వారు కూడా కృష్ణ పరమాత్మని రమ్మని పిలిచేటటువంటి ఒక దశకంలో ఆయన నరకల సౌందర్యాన్ని సేవించాలి అని పిలిచేటటువంటి దశకంలో వరుహ 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 వింగే వామన నంబి వరుహ వింగే అరియన కొడల్హై చెయ్య కాకుత్త నంబి వరుహ వింగే. ఇక్కడికి రావాల్సింది ఓ పూర్ణుడా, ఓ నంబి రా 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 అని కృష్ణ పరమాత్మని యశోదమ్మ పిలుస్తోంది. వరుహ 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 వింగే. రావాల్సింది ఇక్కడికి రావాల్సింది. వామన నంబి వరుహ వింగే. ఓ వామన స్వామి ఇక్కడికి రావాల్సింది. ఎవరిని పిలుస్తోంది? కృష్ణ పరమాత్మని పిలుస్తోంది. కానీ ఏమని పిలుస్తోంది? వామనస్వామి అని పిలుస్తోంది. అరియన కొడలకై చెయ్య కాకుత్త నంబి వరుహ వింగే. అద్భుతమైనటువంటి చేష్టలు చేసినటువంటి ఓ కాకుస్త నంబి, శ్రీరామ రా ఇక్కడికి రా అని పెరియాళ్ళు వాళ్ళ పాసురాన్ని అందించారు. అంటే ఈ కృష్ణ పరమాత్మ కానివ్వండి, ఆ వామనమూర్తి కానివ్వండి, ఆ శ్రీరామమూర్తి కానివ్వండి, ఈ ముగ్గురు ఒకటే, వీరందరూ ఒకటే అని ఆ కృష్ణుడే ఈ వామనుడు, ఈ కృష్ణుడే ఆ రాముడు అని భగవత్ తత్వాన్ని పెద్దలందరూ విశదీకరించారట. విశదీకరిస్తే ఓహో
ఆ పరమాత్మే శ్రీరాముడు అనమాట. మళ్ళీ ఆ పరమాత్మే ఈ కృష్ణ పరమాత్మగా అవతరించాడనమాట అని ఈ గోపికలందరూ సమాధానపడి పాసురాన్ని పాడదాం అని లోపల నిద్రపోయేటటువంటి గోపికను నిద్ర లేపడానికి ఉద్యుక్తులవుతుంటే మళ్ళీ దెబ్బలాట వచ్చేసింది. నేను మళ్ళీ దెబ్బలాట ఎందుకు వచ్చిందండి అన్నారు. అంటే రామభక్త సంఘం వాళ్ళు అన్నట్ట ముందుగా రామవైభవాన్ని పాడతాం, ముందు అవతారం అదే కనుక రామవైభవాన్ని పాడతాం అన్నారు. కృష్ణ భక్త సంఘం వాళ్ళు నథింగ్ డూయింగ్, కుదరదు, కృష్ణ వైభవమే ముందు పాడాలి. కృష్ణ పరమాత్మ ఊళ్ళో అసలు రామనామం పాడడమే తప్పు, అలాంటి రామనామాన్ని కృష్ణనామం కంటే ముందుగా పాడడం ఇంకా తప్పు, మేము ఒప్పుకోమంటే మళ్ళీ పెద్ద మనుషులు వచ్చారు. మళ్ళీ ఏమిటరా గొడవ, ఇప్పుడేగా మేము వెళ్ళాం అడిగారు. అడిగితే ఏదో రామనామం ముందు పాడతానంటున్నారు, కృష్ణనామం ముందు పాడతానని పరస్పరం ఆరోపణ చేసుకుంటే అయ్యా ఇదే ఊరు రేపల్లె ఎవరిది? కృష్ణ పరమాత్మది. మనం ప్రస్తుతం ఎక్కడున్నాం? రేపల్లెలో ఉన్నాం కనుక ముందుగా ఆయన నామం పాడడమే సముచితం అని తమకు బాగా అలవాటైన పళ్ళమడయ అంటారు. పళ్ళమడయ అంటే బాగా అలవాటు పడినటువంటి నామం కనుక రామనామం కొత్తగా 12వ పాసురంలో వచ్చింది కానీ ఇప్పటిదాకా చెప్పినటువంటి నామం ఏమిటి? కృష్ణనామమే కదా. ఆ కృష్ణనామాన్నే ఇక్కడ ముందుగా పాడాలి అని ఒకానొక నిర్ణయం ఈ గోపికలందరూ చేసుకున్నారట పెద్ద మనుషుల సమక్షంలో. పెద్ద మనుషులు చేసుకున్నటువంటి ఆయా నిర్ణయాన్ని అనుసరించి ముందుగా కృష్ణ వైభవాన్ని పాడి తర్వాత రామవైభవాన్ని పాడుతున్నారు ఈ పాసురంలో కృష్ణ వైభవం రామవైభవం రెండూ కలిపి మనకి ఆండాళమ్మ వారు అందించి ఇవాళ పాసురంలో నిద్రలేపబడేటటువంటి అమ్మాయి ఎలాంటిదంటే ఒక అద్భుతమైనటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి అమ్మాయిట. ఈ అమ్మాయి యొక్క కళ్ళు చాలా అందంగా ఉన్నాయట. ఈ అమ్మాయిని పోదరి కణ్ణినాయి అని ఆమె యొక్క నేత్ర సౌందర్యాన్ని తెలియజేసేటటువంటి మాటతోటి సంబోధిస్తున్నారు బయట ఉండేటటువంటి గోపికలు. ఎప్పుడైనా మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కన్ను అంటే జ్ఞానం అని అర్థం, కాలు అంటే ఆచరణ అని అర్థం. కన్ను కాలు చాలా ముఖ్యమైనటువంటివి. కన్ను వస్తువుని దర్శించడానికి ఉపయోగపడుతుంది, కాలు ఆ వస్తువు దగ్గరికి మనల్ని తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కంటితోటి ఒక వస్తువుని మనం చూసాం, ఆ వస్తువుని మనం అందుకోవాలంటే కాళ్ళతోటి అక్కడ దాకా నడిచి వెళ్ళి అందుకోవాలి. కన్నంటే జ్ఞానము, కాలంటే ఆచరణ. కేవలం జ్ఞానం ఉంటే వస్తువు దర్శనం మాత్రమే అవుతుంది. అది ఆచరణాత్మకమైనటువంటి జ్ఞానం అయితే ఆ వస్తువు మనకు అందుబాటులోకి వస్తుంది. అలాంటి ఒకనొక గొప్ప వైభవం కలిగినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి గొప్ప జ్ఞానిక. ఎంత జ్ఞానం ఆమె యొక్క నేత్ర సౌందర్యం ద్వారా తెలియజేస్తున్నారు. పరమాత్మకి ఎవరంటే ఇష్టం అండి అన్నారు. ఎవరంటే ఇష్టం అంటే పరమాత్మ గీతలో చెప్పాడు, జ్ఞానీతు ఆత్మైవమే మతం. నాకు జ్ఞాని ఆత్మ లాంటి వాడు, ఇది నా యొక్క అభిమతము అని. ఒక వ్యక్తి ఆత్మ లేకుండా ఎలా ఉండడో అలాగే జ్ఞానిని లేకుండా నేను ఉండలేను అని గీతలో పరమాత్మ చెప్పడం చేత పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఒకానొక గొప్ప జ్ఞానిని ఇవాల్టి పాసురంలో నిద్రలేపుతున్నారు అని నా పెద్దలు తెలియజేశారు. ఏదో పరమాత్మ చెబుతాడు, ప్రియోహి జ్ఞానినః అత్యర్థం అహం సచమమ ప్రియ. ఆ జ్ఞాని నాకెంత ప్రియుడో తెలుసా అన్నాడు. అత్యర్థం ప్రియ, మిక్కిలి ప్రియుడండి. ఎంతకంటే నా ప్రేమని నా యొక్క అభిమానాన్ని పొందినవాడు ఇంకొకడు లేనే లేడు. నా అభిమానాన్ని పొందిన వాళ్ళల్లో అందరికంటే గొప్పవాడు ఎవడో ఆయనే ఈయన అని, నాకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి వాడు జ్ఞాని అని పరమాత్మ చెప్పినట్టుగా అలాంటి ఒకనొక గొప్ప జ్ఞానం
కలిగినటువంటి మహానుభావుడు. ఇలాంటి జ్ఞానం ఎలా కలుగుతుందండి? ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి అంటే అది కూడా పరమాత్మ యొక్క కటాక్షం చేతే కలగాలి. పరమాత్మ కటాక్షం ఉంటే తప్ప ఇలాంటి అత్యద్భుతమైనటువంటి జ్ఞానం కలగనే కలగదు అని. అలాంటి జ్ఞానం వీళ్ళు నిద్ర లేపబడేటటువంటి గోపికి ఎలా కలిగింది అంటే భగవత్ కటాక్షం చేత కలిగింది అని చెబుతుంది. భగవత్ కటాక్షం చేత అలాంటి ఒక గొప్ప జ్ఞానం కలుగుతుందండి అంటే కలుగుతుంది అని మన ఆళ్వార్ల యొక్క వైభవం మనకి తెలియజేస్తోంది. పొయ్హై ఆళ్వార్ దగ్గర నుంచి తిరుమంగై ఆళ్వార్ల దాకా ఉండేటటువంటి ఆళ్వార్లు 12 మంది. 12 మంది లేదా 10 మంది ఎలా అనుకున్న ఇబ్బంది లేదనుకోండి. ఇలాంటి ఈ ఆళ్వార్లకి భగవత్ తత్వం కరతలామలకమైంది. భగవద్ వైభవాన్ని ఆళ్వార్లు అందించినట్టుగా అంత రసఘనంగా రస్యంగా మనకి అందించినటువంటి వారు వాంగ్మయ ఈ ప్రపంచంలో అలాంటి వాంగ్మయాన్ని అందించినటువంటి వారు ఎవ్వరూ లేరు. ఆళ్వార్ల యొక్క పాసురాలు అల్టిమేట్ అన్నమాట. ఆళ్వార్ల యొక్క పాసురాల్లో ఉండేటటువంటి రసం పిండుకున్న వాడికి పిండుకున్నంత అని జ్ఞానాన్ని అనుసరించి ఆ పాసురాన్ని అనుభవం చేసి అనుసంధానం చేసేటటువంటి వ్యక్తి యొక్క శక్తిని అనుసరించి ఆ వ్యక్తి యొక్క జ్ఞానాన్ని అనుసరించి అందులో ఉండేటటువంటి అర్థాలు స్ఫురిస్తాయి, అర్థాల అనుభవంలోకి వస్తాయి. అలాంటి ఒక గొప్ప జ్ఞానం ఆళ్వార్లకు ఎలా కలిగింది అన్నారు. ఎలా కలిగింది అంటే పరమాత్మయే అనుగ్రహించాడు అని నమ్మాళ్ళు వారు చెప్పారు. మయ్యర్వర మదినలం అరుళినాన్. ఇంత అద్భుతమైనటువంటి పాసురాన్ని మీకు నేను అందిస్తున్నానంటే ఇలా అందించడానికి కారణం ఏమిటో తెలుసా? ఏమిటి? పరమాత్మే నాకు అజ్ఞాన అన్యథ విపరీత జ్ఞానములు లేనటువంటి ఒక భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించాడు. జ్ఞానం ఎప్పుడు అనుభవంలోకి వస్తుందంటే, జ్ఞానం ఎప్పుడు ఉపయోగపడుతుందంటే అది భక్తిగా మారినప్పుడు, పండినప్పుడు ఉపయోగపడుతుంది. జ్ఞానం కనింద నలమని, జ్ఞానం పండితే భక్తిగా మారుతుంది. జ్ఞానం పండలేదనుకోండి, కడిక్కాయి కడిప్పవరపోలని, కటిక్కాయని కొరికితే పచ్చి కటిక్కాయ అంటారు చూసారా, అలాంటి పచ్చి కటిక్కాయని కొరికితే ఒగరుగా ఉంటుంది, లేకపోతే చేదుగా ఉంటుంది, అలా ఉంటుంది. అదే జ్ఞానం పండింది అనుకోండి, అది భక్తిగా మారుతుంది. ఆ అనుభవం అద్భుతంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. అలాంటి భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పరమాత్మే కటాక్షించాలి అని ఈ ఆళ్వార్ల యొక్క వైభవం మనకి తెలియజేస్తోంది. పరమాత్మ కటాక్షించగా గొప్ప భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పొంది ఆళ్వార్లు పరమాత్మ యొక్క వైభవాన్ని మనకు అందించారు అని, అలా అందించినటువంటి వారిలో ఆండాళమ్మ వారు కూడా ఒకరని, భగవత్ కటాక్షం చేత గొప్ప జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని మనందరికీ తమ యొక్క పాసురాల రూపంలో అందించారు అని, అలాంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి ఒకానొక అమ్మాయిని వాళ్ళు పాసురంలో నిద్ర లేపుతున్నారు. పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఒకానొక అమ్మాయి. ఎందుకు ప్రీతిపాత్రమైంది? ఆవిడ యొక్క భక్తి రూపాపన్న జ్ఞానాన్ని చూచి పరమాత్మ కూడా ముగ్ధుడైపోయాట. నిజానికి గొప్ప నేత్ర సౌందర్యం కలిగినటువంటి వాడు పరమాత్మ. పరమాత్మకే కాదు నేత్ర సౌందర్యం, భక్తులకి ఉంటుంది అని భక్తుల యొక్క నేత్ర సౌందర్యాన్ని ఇవాళ పాసురంలో మనకి తెలియజేస్తున్నారు. రేపటి పాసురంలో పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని తెలియజేస్తారు. పంగాయ కన్నానై పాడా అని రేపటి పాసురంలో, పంకజ నేత్రుణ్ణి పాడినా అని రేపటి పాసురంలో వస్తుంది. ఇవాళ పాసురంలో పోదరిక్కణ్ణినాయ్ అని భక్తుల యొక్క నేత్ర సౌందర్యం, రేపు భగవంతుని యొక్క నేత్ర సౌందర్యం. గొప్ప నేత్ర సౌందర్యం కలిగినటువంటి మహానుభావురాలైనటువంటి ఒకానొక గోపికని ఇవాళ పాసురంలో నిద్రలేపుతున్నారు. మనం పాసురాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుని పాసురంలో ఉండేటటువంటి విశేషాన్ని యథావకాశం మనం శ్రవణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. புள்ளின் வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளி கலந்தானை
கீர்த்திமை பாடிப்போய் பிள்ளகளெல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழமுறங்கித்தி புள்ளும் சிலம்பினகான் போதரி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళంతవిరింది కలంది ఏలోరెంపావాయ్. ముందుగా కృష్ణ వైభవాన్ని పాడుతున్నారు, కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని పాడుతున్నారు, రామచంద్రుడి యొక్క వైభవాన్ని పాడుతున్నారు. తర్వాత రామచంద్రుడు గొప్పతనాన్ని పాడుతున్నారు. ఏమిటండి అది? పుళ్ళిన్వాయి కీండానయి. కృష్ణ వైభవాన్ని ఒకే ఒక్క మాటలో చెప్పాలి, అందుకు చెబుతున్నారు. పుళ్ళిన్వాయి కీండానయి, పక్షి యొక్క నోటిని చీల్చినవాడు. కృష్ణ పరమాత్మ యొక్క శౌర్య ధైర్య పరాక్రమాదుల్ని ఈ ఒక్క మాటతోటి ఆండాళమ్మ వారు తెలియజేస్తున్నారు. పుళ్ళిన్ అంటే పక్షి యొక్క వాయు నోటిని కీండానై చీల్చినవాడు. బకాసురుడు అనేటటువంటి ఒకనొక రాక్షసుడు. ఈ రాక్షసుడు ఒక తెల్లటి కొంగలో ప్రవేశించాడు. ప్రవేశించి ఆ కొంగ ఎంత పెద్దది ఉందంటేట విరిగిపడినటువంటి శిఖరంలా, కొండ చర్యలా ఉంది, ఒక శిఖరంలా ఉంది. అలాంటి ఒక పెద్ద కొంగ. ఈ కొంగ ఏం చేస్తోందంటే గోపకులను ఒక్కొక్కరిని మింగేయడం ప్రారంభించింది. గోపకులందరూ పరిగెత్తుకుని వెళ్ళారు, కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. కన్నయ్య కన్నయ్య, ఒక కొంగ వచ్చిందయ్యా, అందరినీ మింగేస్తోంది అన్నాడు. ఈ కొంగ వచ్చింది కృష్ణ పరమాత్మను మింగడానికి. కృష్ణ పరమాత్మ గబగబా పరుగుని వెళ్ళాడు. వెళితే ఆ కొంగ నోరు తెరుచుకుని ఆ కొంగ చుంచు పుటాలు, ముక్కు పుటాలు రెండు పట్టుకున్నాడు. పట్టుకుని చీల్చి అవతల పడేశాడు. అలాగా కొంగ యొక్క ముక్కుని చీల్చినటువంటి వాడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ అని ఈ పాసురంలో కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని చెబుతున్నారు. ఈ వృత్తాంతం ద్వారా మనకేం తెలియజేయబడుతోందంటే, కొంగ అనగానే విషయ ప్రవణుడైనటువంటి ఒకనొక వ్యక్తి, అంటే విషయముల యందు బాగా ప్రీతి ఎక్కువ అన్నమాట. వెనుక ఎలా ఉంటాడంటే చూడ్డానికి మాత్రం ఆ విషయాల యందు ప్రావణ్యం లేనట్టుగా పైకి కనపడతాడు, కానీ ఆంతరంగా మనస్సులో ఆ విషయాల యందే దృష్టి ఉంటుంది. అలాంటి విషయప్రవణుడైనటువంటి ఒకనొక వ్యక్తి ఈ కొంగ. ఆ విషయ ప్రావణ్యాన్ని తొలగించినటువంటి వాడు ఎవడు? పరమాత్మ. అంటే విషయాల యందు మనకు ఉండేటటువంటి ఆశ ఏదైతే ఉంటుందో ఆ ఆశని తొలగించేటటువంటి మహానుభావుడు పరమాత్మే అని ఈ వృత్తాంతం ద్వారా మనకి తెలియజేయబడుతోంది అన్నారు. ఏమిటండి విషయ ప్రావణ్యంలో ఉండేటటువంటి కష్టం లేక నష్టం అంటే దాన్ని మనకి పెద్దలు వివరించారనమాట. అంటే విషయ ప్రావణ్యం కలిగినటువంటి వాడు అంటే సంసారంలో ఉండేటటువంటి విషయముల యందు ప్రేమ కలిగి ఈ విషయములే ప్రధానం అనుకుని ఈ విషయానుభవం చేస్తూ నేను హాయిగా సుఖంగా ఉంటాను అని సుఖించాలి, విషయానుభవం చేస్తూ సుఖించాలి అనుకునేటటువంటి వ్యక్తి స్థితి ఎలా ఉంటుంది అంటే, శ్రీవచన భూషణం అనేటటువంటి గ్రంథంలో తెలియజేశారు. అగ్ని జ్వాలయై విழுங்கி விடாய் கெட நினக்குமாப்போலேயும் ஆடுகிற பாம்பின் நிழலே ஒதுங்க நினக்குமாப்போலேயும் విషయ ప్రవణనాయి సుఖిక్క నినక్కై. విషయముల యందు ప్రీతి కలిగి ఈ విషయానుభవం చేత నేను సుఖంగా ఉండాలి అని అనుకునేటటువంటి వాడు ఎలాంటి వాడు అన్నాడు. ఎలాంటి వాడు అంటే, వాడికి బాగా దాహం వేసిందిట. దాహం వేస్తే అగ్ని జ్వాలని తాగి దాహం తగ్గించుకోవాలనుకునేవాడు ఎలా అయితే దాహాన్ని తగ్గించుకోలేకపోగా ఒళ్ళంతా కాల్చుకుంటాడో, నోరంతా కాల్చుకుంటాడో, అలాగా విషయముల యందు ప్రేమతోటి విషయానుభవం చేసి సుఖపడాలి అనుకునేటటువంటి వాడు సుఖపడకపోగా వాడికి అనర్థం కలుగుతుంది అని.
పాంబిన్ నిడలే ఒదుంగు నినక్కమాప్పులేయం. మొట్టమొదటి ఉదాహరణ ఏం చెప్పారు? అగ్నిజ్వాలని తాగి తన యొక్క దాహాన్ని తీర్చుకోవాలనుకునేవాడు, విషయముల యందు ప్రేమతోటి విషయానుభవం చేసి సుఖించాలనుకునేవాడు అన్నారు. రెండో ఉదాహరణ చెబుతున్నారు. పాము యొక్క నీడలో ఉండి తనకు కలిగినటువంటి ఈ ఎండ వల్ల కలిగినటువంటి తాపం తొలగించాలనుకునేవాడు ఎలాంటి వాడు? అలాంటి వాడు. విషయానుభవం చేసి సుఖపడాలనుకునేటటువంటి వాడు. ఆడేటటువంటి పాము యొక్క నీడలో ఉంటే ఏమవుతాం? ఆ పాము కాటేస్తుంది, ప్రాణాలు కోల్పోతాం. అలాగే ఏ విషయాలనైతే మనం అవి గొప్పవిగా భావన చేసి వాటి అనుభవం ఏదో సుఖమిస్తుంది అని భావన చేసి ఆ విషయానుభవం చేస్తున్నామో ఆ విషయాలకే మనం బలైపోతాం. ఏ పాము నీడలో ఉండాలి అనుకుని ఆ పాము కాటికి బలై ఆ వ్యక్తి కాలం చేశాడో, అలాగే విషయానుభవం సంసారంలో ఉండేటటువంటి విషయాలను అనుభవించేటటువంటి వాడు ఆ విషయాలకే బలైపోతాడు. వాడికి సుఖం అనేది ఉండనే ఉండదు అని మనకి విషయానుభవం వల్ల కలిగేటటువంటి అనర్థాన్ని తెలియజేశాడు. ఎలా అయితే అగ్నిజ్వాలను తాగిన వాడికి దాహం తీరకపోగా అనర్థం సంభవిస్తుందో, ఎలా అయితే పాము నీడలో ఒదిగి ఉండేటటువంటి వాడికి నీడ దొరక్కపోగా ప్రాణహాని ఎలా అయితే ఏర్పడుతుందో, అలాగే సంసారంలో ఉండే విషయాలని అనుభవిస్తూ వాటి వల్ల సుఖాన్ని పొందాలి అనుకునేటటువంటి వాడు కూడా ఈ విధంగానే నష్టపోతాడు అని ఇక్కడ చెబుతున్నారన్నమాట. ఈ కొంగ వృత్తాంతం ద్వారా, బకాసుర వృత్తాంతం ద్వారా ఈ విషయానుభవంలోంచి మనని మరలించేటటువంటి వాడు పరమాత్మ. విషయంలోంచి భగవద్ విషయంలోకి పరమాత్మ మరలిస్తాడు. అలా మరలించడం చేత ఈ విషయాలను మరిచిపోయి భగవద్ విషయానుభవంలో మనం మునిగి ఉంటాము అని అలా చేసేవాడు పరమాత్మ. ఈ కొంగ యొక్క రెండు ముక్కు చుంచుపుటాలు పట్టుకుని చీల్చిపడేశాడు. అలాగే మనకి విషయానుభవంతో ఉండేటటువంటి అనుబంధాన్ని పరమాత్మ చీల్చిపడేసి తెంపేసి తన విషయంలో అనుభవం కలిగేటట్టుగా తన వైభవాన్ని మనం అనుభవించి ఆనందించేటట్టుగా పరమాత్మ చేస్తాడు. విషానికి విషయానికి పెద్ద తేడా ఏం లేదండి అన్నారు మన పెద్దలు. విషస్య విషయానాంచ దూరమత్యంతమంతరం ఉపభుక్తం విషం హంతి విషయా స్మరణాదపి. విషం విషయం ఈ రెండింటికి ఏమిటి తేడా అంటే ఒక్క అక్షరం యకారం ఒకటే తేడా అని మీరు అనుకుంటున్నారు. అది కాదండి తేడా, చాలా తేడా ఉందండి అన్నారు. ఏమిటా చాలా తేడా? విషానికి విషయానికి ఉండేటటువంటి దూరం అత్యంతం అన్నారు, బాగా ఎక్కువ. ఏమిటండి అది? ఉపభుక్తం విషం హంతి. విషం ఎప్పుడు ప్రాణాలను తీస్తుంది? విషాన్ని దర్శిస్తే ప్రాణం తీయదు, విషాన్ని సేవిస్తే ప్రాణం తీస్తుంది. ఆ విషయాన్ని తాగితే ఆ విషం ప్రాణాన్ని హరిస్తుంది. కానీ విషయాలు ఉన్నాయి చూసారా, విషయాలు స్మరించడం చేతే ప్రాణాలు పోతాయి. విషయాన్ని స్మరిస్తేనే మనం నశించిపోతాం, ఆత్మనాశనం కలుగుతుంది అని విషానికి విషయానికి మామూలుగా చూస్తే, భౌతికంగా చూస్తే ఒక్క అక్షరమే తేడా కనపడుతోంది. కానీ దాంట్లో ఉండేటటువంటి అసలైన విషయాన్ని కనుక మనం పరికించి చూస్తే రెండూ నాశనాన్నే కలిగిస్తాయి. విషం భోజనం చేస్తేనే నాశనాన్ని కలిగిస్తుంది, విషయం అనుభవించవలసిన అవసరం లేదు, కేవలం తలచుకుంటూనే ఆత్మనాశనం కలుగుతుంది అని చెప్పారు. అలాంటి విషయ ప్రవణుడిగా ఉండేటటువంటి వ్యక్తిని ఆ విషయ ప్రావణ్యం నుంచి తప్పించి తన వైపు తిప్పుకునేటటువంటి వాడు పరమాత్మే అని తన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని, తన యొక్క దివ్య గుణాలని, తన యొక్క దివ్య వైభవాన్ని, దివ్య చేష్టితాల్లో ఉండేటటువంటి సౌందర్యాన్ని చూపించి పరమాత్మ తన వైపు తిప్పుకుంటాడు అని ఇక్కడ పుళ్ళిన్వాయి కీండానై ఆ కొంగ యొక్క రెండు ముక్కులు ఎలా అయితే సులువుగా విడగొట్టి పడేశాడో, కీండానై అంటే ఎలా చేశాడండి అంటే చాలా సులువుగా చేసేసాడని చెబుతున్నాడు. చాలా సులువుగా చేసేసాడు. అలాగే పరమాత్మ మన యొక్క విషయ ప్రావణ్యాన్ని తొలగిస్తాడు అని. ఈ
బక ఉంది చూసారా కొంగ, తెల్లగా కనపడుతుంది. తెల్లగా కనపడడం చేత శుద్ధ సత్వజ్ఞానం కలిగినటువంటి వాడిలాగా నటిస్తాడనమాట. నిజానికి రజోగుణం తమోగుణం బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ రజోగుణాన్ని తమోగుణాన్ని లోపల అణచిపెట్టి ఇంద్రియాన్ని వాటి వైపు ప్రసరించనీయకుండా తొక్కిపెట్టి బయటకి చాలా శుద్ధ సత్వజ్ఞానం కలిగినటువంటి వాడిలాగా నటిస్తూ ఉంటాడు. నలుగురిలోకి వచ్చినప్పుడు శుద్ధ సత్వజ్ఞానం అలా ఉన్నట్టుగా నటిస్తాడు. ఎవరు లేనప్పుడు ఈయనలో ఉండేటటువంటి రజోగుణం తమోగుణం బయటకు వస్తుంది. మనం కూడా నలుగురిలో ఒక రకంగా ప్రవర్తిస్తాం, ఎవరు లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తాం. అలా ప్రవర్తించేటటువంటి వాడికి ఏమని పేరంటే మిథ్యాచారుడు అని పేరు. దంభాచారం అన్నమాట. పైకి మాత్రమే ఆచారం ఉన్నట్టుగా నటిస్తాడు, నిజానికి లోపల వీడికి ఏ ఆచారం ఉండదు. ఇంటి దగ్గర చూస్తే వీడి సంగతి అంతా బయటపడుతుంది. దాన్ని ఇక్కడ మనకి చెబుతున్నారు కృష్ణ పరమాత్మ గీతలో. ఇలాంటి వ్యక్తి గురించి తెలియజేశాడు. వాడికి ఒక పేరు పెట్టాడు, మిథ్యాచారుడు అని పేరు పెట్టాడు. పేరు పెట్టి వాని గురించి తెలియజేశాడు. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. కర్మేంద్రియాల్ని నియమించుకున్నట్టుగా బయటికి ప్రవర్తిస్తూ ఉంటాడు, కానీ విషయాల్ని మనసులో మాత్రం స్మరిస్తూ ఉంటాడు. అలాగే ఇంద్రియాల్ని నియమించుకున్నట్టుగా బయటికి కనపడుతూ లోపల మాత్రం ఇంద్రియ నియమనం లేకుండా మనసును మాత్రం ఇంద్రియానుభవం వైపు మరలిస్తూ మనసుతో అనుభవం విషయానుభవం చేసేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడికి మిథ్యాచారుడు అని పేరు. అలాంటి మిథ్యాచారుడు ఎవరైతే ఉంటాడో వాడికి ఉండేటటువంటి ఆ మిథ్యాచారాన్ని పోగొట్టి వాడు సరి అయినటువంటి ఆచారం కలిగినటువంటి వాడుగా కృష్ణ పరమాత్మే చేస్తాడు అని ఈ బకాసుర వృత్తాంతం ద్వారా మనకి తెలుస్తోంది. ఇలాంటి కపటం అంతా పోవాలి. కపటం అంటే పైకి సాత్వికుల్లా ఉండడం, మనసులో మాత్రం రజోతమో గుణాలు బాగా పిక్చరిల్లి ఉండడం. ఇలాంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఉండేటటువంటి రజో తమో గుణాలు అనేటటువంటి రెండు ముక్కుల్ని చీల్చేసి కేవలం శుద్ధసత్వం మాత్రమే కనపడేటట్టుగా, అది మాత్రమే మిగిలేటట్టుగా కృష్ణ పరమాత్మ చేస్తాడు అని ఈ మొట్టమొదటి మాట ద్వారా పుళ్ళిన్ వాయ్ కీండానై మనకి తెలుస్తోంది. ఎప్పుడైతే కృష్ణ భక్త సంఘం వారు కృష్ణ పరమాత్మ వైభవాన్ని బకాసుర వృత్తాంతం ద్వారా చెప్పారు, లేదా రామభక్త సంఘం వాళ్ళు చెప్తున్నా అదేముందండి, ఒక కొంగ ముక్కులు పట్టుకుని చీల్చేశాడా? కొంగ ముక్కులు పట్టుకు చీల్చడం కూడా ఒక గొప్పేనా? ఒక పక్షిని చంపడం గొప్ప? మా రామచంద్రుడు చూడండి, దుర్మార్గుడైనటువంటి 10 తలకాయలు కలిగినటువంటి రావణాసురుని సంహరించాడు. 10 తలకాయలు కలిగిన రావణాసురుని సంహరించడం గొప్ప, ఒక కొంగని చంపడం గొప్ప? ఏది గొప్ప అన్నట్టుగా వీళ్ళు చెబుతున్నారు. పొల్ల అరక్కనై కిళ్ళి కళందానై కీర్తిమై పాడిపోయి. పొల్ల అరక్కనై, పొల్ల అంటే దుష్టుడైనటువంటి దుర్మార్గుడైనటువంటి అరక్కనై రాక్షసుని, కిళ్ళి కళందానై గిల్లి పడేసినటువంటి వాడు. అలాగా దుర్మార్గుడైన రాక్షసుని గిల్లి పడేసినటువంటి స్వామి ఉన్నాడు చూసారా రామచంద్రుడు, ఆ స్వామి యొక్క కీర్తిమై పాడి, ఆయన యొక్క కీర్తిని పాడి అంటున్నాడు. రావణాసురుణ్ణి సంహారం చేశాడు అంటే ఈ గోపికలు ఎలా చెబుతున్నారంటే రామచంద్రుడు రావణ సంహారం ఎలా చేశాడండి అన్న. ఎలా చేశాడంటే కిళ్ళి కళందానై, ఒక పురుగు పట్టినటువంటి ఆకుని ఆ మొక్క నుంచి గోరుతోటి గిల్లేసి పడేసినట్టుగా రామచంద్రుడు ఈ రావణాసురుణ్ణి సంహారం చేశాడు. అంత ఈజీగా చంపాడా వీళ్ళు చెప్పినట్టుగా? పైగా ఈ రావణాసురుడికి ఒక పేరు పెట్టారు, ఏమిటి? పొల్ల అరక్కన్ అన్నారు. అరక్కన్ అంటేనే సరిపోతుంది, రాక్షసుడు అంటేనే చాలు. రాక్షసుడు అనగానే చెడ్డ గుణాలకి పెట్టింది పేరు, దుర్మార్గాలకి పెట్టింది పేరు. ఆ దుర్మార్గాలే వాడికి ఆహారం అన్నమాట.
అలాంటి మాటతోటే సరిపోతూ ఉండగా, రాక్షసుడని చెబితేనే సరిపోగా మళ్ళీ పొల్ల అరక్కన్ దుర్మార్గుడైనటువంటి రాక్షసుడండి అని ఎందుకు చెప్పారండి? ఇలా చెప్పడానికి 2 కారణాలట. అందులో మొట్టమొదటి కారణం ఏమిటంటే, రాక్షసుల్లో కూడా మంచివాళ్ళు ఉంటారు. రాక్షసుల్లో మంచివాళ్ళు ఎక్కడ ఉన్నారండి అంటే, విభీషణుడు లేడు? విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. శూర్పణఖ చెప్పింది, మాలో ఒకడు ఉన్నాడండి, మా వంశంలో చెడపుట్టాడు. ఎవరా చెడపుట్టినవాడు? విభీషణుడు. నతు రాక్షస చేష్టిత, మా రాక్షస వంశానికి చెందినటువంటి మంచి లక్షణాలు ఒక్కటి కూడా వాడి దగ్గర లేవు, మా అన్నయ్య దగ్గర లేవు. మా పెద్దన్నయ్య అయితే, రావణాసురుడైతే మా వంశానికి ఆయన ఒక గొప్పతనాన్ని తీసుకొచ్చాడు రాక్షస వంశానికి అని ఆవిడ దృష్టిలో చెప్పింది. నతు రాక్షస చేష్టిత, రాక్షస చేష్టలు ఒక్కటి కూడా వీడి దగ్గర లేవు. విభీషణస్తు ధర్మాత్మ, విభీషణుడు ఎలాంటి వాడు? ధర్మాత్ముడు అని చెప్పింది. అలాగే ధర్మాత్ములు రాక్షసుల్లో కూడా ఉన్నారు. అలాంటి ధర్మాత్ములైనటువంటి వాళ్ళు రాక్షస కులంలో ఉన్నారు, దుర్మార్గులైనటువంటి వాళ్ళు రాక్షస కులంలో ఉన్నారు. దుర్మార్గులు ఉండడం సహజం, ధర్మాత్ములు ఉండడమే అసహజం. అలాంటిది మళ్ళీ పొల్లా అని విశేషించి వీడు దుర్మార్గాన్ని చెబుతున్నారు ఏమిటండి అంటే, రాక్షస కులంలో దుర్మార్గులు ఉన్నారు, కానీ సాధువుల్ని బాధపెట్టిన వాళ్ళు ఉన్నారు, మహర్షుల్ని బాధపెట్టిన వాళ్ళు ఉన్నారు, పరమాత్మ విషయంలో అపచారం చేసిన వారు ఉన్నారు. కానీ జగత్తంతటికి తల్లి తండ్రి అయినటువంటి సీతారాముల్ని విడగొట్టడం అనేటటువంటి ఒక దుష్ట కార్యాన్ని, ఒక దుర్మార్గాన్ని, గొప్ప దుర్మార్గాన్ని చేశాడు గనక ఈ రావణాసురుడిని ఏమని చెబుతున్నారు? పొల్ల అరక్కనయి, దుర్మార్గుడైనటువంటి రాక్షసుడు, దుష్టుడైనటువంటి రాక్షసుడు. శరీరంలోంచి ప్రాణాలను విడదీసినట్టుగా రామచంద్రుడి దగ్గర నుంచి సీతమ్మను విడదీసుకుపోయాడే వీడు. ముంబొల ఇరావణంతన్ ముదు మదిలిలంగ వేవిత్తి అని ఆళ్వార్లు కూడా పాసురం చెప్పారు. పొలా ఇరావణన్ అనమాట, దుర్మార్గమైనటువంటి రావణాసురుడు అని. తల్లిని తండ్రిని విడదీసినటువంటి దుర్మార్గుడు. లోకంలో మనం కూడా చూస్తూ ఉంటాం. అమ్మ నువ్వు నా దగ్గర ఉండమ్మా, నాన్న మాత్రం తమ్ముడి దగ్గర ఉంటాడు అని చెబుతూ ఉంటారు లోకంలో. ఎందుకు తల్లి తన దగ్గర ఉండాలో తెలుసా అండి? తల్లి అయితే చాకరీ చేస్తుంది కనుక. తండ్రి అయితే ఏం చాకరీ చేస్తాడు? అందుకు తండ్రి తమ్ముడి దగ్గర ఉండాలి, తల్లి తన దగ్గర ఉండాలి. ఇలా తల్లిని తండ్రిని పంచుకుని, తల్లిని తండ్రిని విడదీసి వాళ్ళని చూస్తున్నాం అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రావణాసురుడికి అన్నగారులు, తమ్ముళ్ళు గారు, రావణాసురుడికి అన్నగారు. రావణాసురుడే ఇంకా కొంత నయం అనమాట వీళ్ళ మీద. పొల్ల అరక్కనయి కిళ్ళి కళందానయి, అలాంటి దుర్మార్గుడైనటువంటి రాక్షసుడైన రావణాసురుణ్ణి పరమాత్మ రామచంద్రుడు ఏం చేశాడు? గిల్లి పడేశాడు, అనాయాసంగా చంపేశాడు. ఏమంటే అనాయాసంగా చంపాడు పరమాత్మ. రావణాసురుని చంపడానికి ఎంత ప్రయత్నం చేశాడు, వానర సైన్యాన్నంతా కూర్చుకున్నాడు, సీతమ్మను వెతుక్కున్నాడు, పట్టుకున్నాడు, లంక సముద్రానికి అవతలుందని తెలుసుకున్నాడు, ఆ సముద్రానికి వారధి కట్టాడు, ఆ వారధి నుంచి ఆ లంకా నగరంలోకి ప్రవేశించాడు, లంకా నగరంలో ప్రవేశించి ఎంతో యుద్ధం చేసి చివరికి కదా చంపాడు. అంటే వీళ్ళు ఇలా చెబుతున్నారు ఏమిటండి అంటే, నిజానికి రావణ సంహారం ఆయనకి చాలా ఈజీ, చాలా సులువు. ఎంత సులువు అంటే, ఒక ఆకుని తుంపినట్టుగా, మొక్కకుండే ఒక ఆకుని గోడితోటి గిల్లేసినట్టుగా తుంపినట్టుగా అంత సులువు. కానీ రావణాసురుని చంపడానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నాడు పరమాత్మ? ఎందుకు తీసుకున్నాడంటే, పరమాత్మ ఎవరిని చంపడానికి ఇష్టపడ్డు. పరమాత్మ ఎవరిని హింసించడానికి ఇష్టపడ్డు.
వాడిని ఏదో ఒక రకంగా తన పాదాల కిందకు చేర్చుకోవాలని, వాడిని బాగు చేయాలనే చూస్తాడు. చివరికి వాడిని ఏమీ చేయలేకపోయాడు అనుకోండి, పరమాత్మ ఏం చేస్తాడంటేట కన్నీళ్లు పెట్టుకుని అయ్యో వీడిని మనం బాగు చేయలేకపోయామే, అయ్యో వీడిని మనం బాగు చేయలేకపోయామే అని పరమాత్మ వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ దుర్మార్గుడైనటువంటి వాడైతే చివరికి తప్పనిసరి పరిస్థితిలో వాడిని సంహరిస్తాడు. అలాగా పరమాత్మ రావణాసురుడికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. హనుమంతుడి ద్వారా ఉపదేశం చేశాడు, అంగదుడి ద్వారా ఉపదేశం చేశాడు, సుఖసారణాదుల ద్వారా రావణాసురుడు రామబలాన్ని తెలుసుకున్నాడు, విభీషణుడు ఉపదేశం చేశాడు. ఎంతమంది ఉపదేశం చేసినా ఈ ఉపదేశం రావణాసురుడికి పాముకు పాలు పోసినట్టే వాడి అహంకారాన్ని పెంచి రామచంద్రుడి మీద ఉండేటటువంటి శత్రుత్వం పెరగడానికే ఉపయోగపడింది తప్ప అది తగ్గి రామచంద్రుడి యొక్క పాదాలని చేరడానికి ఉపయోగపడాల. చివరికి సీతమ్మ ఉపదేశం చేసింది, ఒక్క సాగు తప్పించుకోవాలంటే రామచంద్రుడితో స్నేహం చెయ్యి అని చెప్పింది. అయినా వాడికి ఎక్కల. చివరికి పరమాత్మ ఏం చెయ్యాలో తెలియక రావణాసురుని తప్పనిసరి పరిస్థితిలో సంహరించేట. ఈజీగా సంహరించేశాడు, చంపడం చాలా సులువు, కానీ సమయం మాత్రం ఇచ్చి చంపాడు అని పెళ్ళి కళంద అనే అసలు రామచంద్రుడి యొక్క వైభవం, రామచంద్రుడి యొక్క కీర్తిమై పాడిపోయి, ఆ కీర్తి ఎక్కడ ప్రసిద్ధం అంటేట రాముడి యొక్క కీర్తి అయోధ్యలో ప్రసిద్ధి కాదు. అయోధ్యలో ఉండేటటువంటి వాళ్ళు రామచంద్రుడి యొక్క వైభవాన్ని పొగడ్డం, లేకపోతే కిష్కిందలో ఉండేవాళ్ళు పొగడ్డం, ఇది గొప్ప కాదు. శత్రుగోష్ఠిలో ఆయన యొక్క వైభవం వినాలిట. శత్రువులు చెబుతారట రామచంద్రుడి యొక్క వైభవం, అక్కడ వింటే రామ వైభవం పరిపూర్ణంగా తెలుస్తుంది అని. శత్రోహో రంజనీయస్య విక్రమై అని రావణాసురుడే చెప్పాడు. రామచంద్రుడు ఎంత అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు, ఆనందాన్ని కలిగించేటటువంటి గొప్ప పరాక్రమం, రంజింపజేసేటటువంటి పరాక్రమం రామచంద్రుడిది అని రావణాసురుడు పొగిడాడు. శూర్పణఖ పొగిడింది తరుణవు రూపసంపన్నవు అని, అలాగే మండోదరి పొగిడింది, తార పొగిడింది. అలాగా శత్రుగోష్ఠిలోనే రామవైభవం వినాలి, కీర్తిమై పాడిపోయి ఆ కీర్తిని అంతా పాడి అన్న. రామకీర్తి అంతా శత్రుగోష్ఠిలో పాడాలి. అందుకే తిరుమంగ ఆళ్వార్లు ఏం చేశారంటే రామ వైభవాన్ని రాక్షస స్త్రీలు పాడినట్టుగా అద్భుతమైనటువంటి దశకాలని, 2 దశకాలను 3 దశకాలను పెరిగి తిరుముడి అనేటటువంటి గ్రంథంలో మనకి అందించారు. రాక్షస స్త్రీలు రామ వైభవాన్ని పాడితే ఎలా ఉంటుంది అనేటటువంటి దాన్ని మనకి తెలిసేటట్టుగా అందించారు. పిల్లి కళందానై కీర్తిమై పాడిపోయి, ఆ కీర్తిని పాడి వెళ్ళి పిల్లహళల్లారం పావై కళంపుక్కారి. ఈ గోపికలందరూ, పిల్లలందరూ కూడా ఈ వ్రతానికి ఒక సంకేత స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారట. మనందరం బలానా చోటకి చేరాలి అని తిరుప్పావై వ్రత స్థలం అని ఆ స్థలానికి ఒక పేరు పెట్టుకున్నారు. తిరుప్పావై మంటపం అని, లేకపోతే గోదా మంటపం అని, కృష్ణ మంటపం అని ఓ పేరు పెట్టి, శ్రీరామకృష్ణ మండపం అని, అలా ఒక స్థలాన్ని, సంకేత స్థలాన్నో దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మనందరం కూడా స్నానం చేసి చక్కగా మలానా చోట కలవాలి, అక్కడి నుంచి మనందరం కలిసి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అని ఒకానొక నిశ్చయం చేసుకుని ఒకానొక స్థలాన్ని నిర్ణయించుకున్నారట. అలా నిర్ణయించుకున్నటువంటి స్థలానికి పిల్లలందరూ చేరిపోయారు అని చెప్తున్నారు. పావై కళం అని. పావై కళం అంటే నోము చేసేటటువంటి, నోమును ఆచరించేటటువంటి స్థలం అని అర్థం. పిల్లలందరూ మనం నోము చేయడానికి ఏ స్థలాన్ని అయితే నిర్ణయించుకున్నామో అక్కడికి చేరారు అని చెబుతున్నాం. దీనికి ఏమని పేరు అంటే కాలక్షేప కూటం అని పేరు. కాలక్షేప కూటం అంటే కాలక్షేప మంటపం అని, ప్రవచన మంటపం అని ఒకనొక మంటపాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు పెద్దలు. యజ్ఞాలు జరిగేటప్పుడు ఆ యజ్ఞాలు జరిగే చోట ఒక ప్రత్యేకమైన మంటపం. యజ్ఞం జరిగే చోట ఉండడం కంటే ఈ కాలక్షేప మంటపంలో ఉండడం చాలా ముఖ్యంట. ఈ కాలక్షేప మంటపంలో ఉంటే ఏం లాభం కలుగుతుందండి అన్నారు.
కాలక్షేప అని ఈ మాటకు అర్థం ఏమిటంటే కాలహ అంటే యముడు అని అర్థం. కాలుడు అని యముడికి పేరు. ఆ యముణ్ణి క్షేప దూరంగా తరివేసేటటువంటి ఒకానొక మంటపం. యమధర్మరాజు ఎక్కడైనా తిరుగుతాడు కానీ భగవంతుడి యొక్క కథా కాలక్షేపం జరిగే చోట మాత్రం ఉండట. ఆ చుట్టుపక్కలకి రాడు. ఆ కాలక్షేప మంటపం చూస్తే మైలు దూరం పారిపోతాడట. అలాగే యమధర్మరాజుని దూరంగా గింటేటటువంటి ఒకానొక స్థలమని ఆ కాలక్షేప కూటానికి పేరు. కాలక్షేపం అనేటటువంటి దానికి అదే అర్థం. అలాంటి వ్రతాన్ని చేసేటటువంటి ఒక స్థలానికి అందరూ వచ్చేసారు. కాలక్షేపాలు వింటే కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటంటే జ్ఞానం కలగడం ఒకటే కాదు, భక్తి కలగడం, వైరాగ్యం కలగడం. ఇవే కాదు, యమధర్మరాజు కూడా మన జోలికి రాడు, మన ఉండే చోటికి రాడు. మనని చూసి, మన ఉండే స్థలాన్ని చూసి ఆయన పరుగులు పెడతాడు, పారిపోతాడు అని తెలియజేస్తుందన్నమాట ఆండాళమ్మవారు. పిళ్ళహళెల్లారం పావై కడం పుక్కారు. తెల్లారిందా అంటే గుర్తు చెబుతున్నారు. వెళ్ళి ఎళ్ళుంది వియాజం ఉరంగితి. వెళ్ళి అంటే శుక్రుడు, శుక్రగ్రహము ఎళ్ళుంది అస్తమించింది. వియాజం బృహస్పతి అనేటటువంటి గ్రహం ఉరంగితి, ఆ గ్రహం ఉదయించింది. శుక్రగ్రహం అస్తమించింది, బృహస్పతి గ్రహం ఉదయించింది అని చెబుతున్నారు. వెళ్ళి ఎഴുందు వియాయం ఉరంగితి ఇలా ఎందుకు చెబుతున్నారండి? ఆ గ్రహాల యొక్క జ్ఞానం వీళ్ళకుందా? శుక్రగ్రహం ఉదయించింది అని, బృహస్పతి గ్రహం అస్తమించింది అని, ఉరంగిత్తి అంటే నిద్రపోయింది అని, అంటే అస్తమించింది అని అర్థం. ఎഴുంది అంటే అది ఉదయించింది అని అర్థం. శుక్రగ్రహం బృహస్పతి గ్రహం అని రెండింటినీ చెబుతున్నారు. శుక్రగ్రహ ఉదయం, బృహస్పతి గ్రహం అస్తమించడం. అంటే ఏమిటంటే మనలో ఉండేటటువంటి రాక్షస భావాలన్నీ పోయి దైవీ భావాలు కలగడం. శుక్రగ్రహం తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉండేటటువంటి శుక్రగ్రహం బాగా ఉదయించింది, పైదాకా వచ్చింది అని అర్థం. అంటే శుక్రగ్రహం కనుక ఉదయిస్తే తెల్లారింది అని అర్థం. బృహస్పతి అస్తమించాడు అంటే తెల్లవారింది అని అర్థం. అంటే ఏమిటంటే దీనివల్ల మనకు తెలియజేసేటటువంటి విషయం శుద్ధసత్వమైనటువంటి జ్ఞానం కలగడం. శుద్ధసత్వమైనటువంటి జ్ఞానం కలిగితే అప్పుడు మనలో ఉండేటటువంటి రజో తమో గుణాలు అణిగిపోతాయి. మనలో ఉండే రజో తమో గుణాలు అణిగిపోతే సంసారంలో మనకు ఉండేటటువంటి ప్రావణ్యం కాస్త తగ్గిపోతుంది. సంసారంలో ఉండేటటువంటి ప్రావణ్యం తగ్గిపోయి శుద్ధ సత్వగుణం మనకు ఉదయించగానే భగవంతుడి యందు భక్తి కుదురుతుంది. భగవానుడి యందు భక్తి కుదరాలంటే మనకి సాత్వికమైనటువంటి జ్ఞానం కలగాలి. రజోగుణం తమోగుణం తగ్గాలి. ఈ రజోగుణం తమోగుణం తగ్గడం, సాత్వికమైనటువంటి జ్ఞానం కలగడం, దాన్ని ఇక్కడ వెళ్ళి ఎഴുంది వియాయం ఉరంగిత్తి అని చెబుతున్నారు. పుళ్ళుం సిలంబినహాన్ అమ్మ పక్షులు అరుస్తున్నాయని ఇంకో గుర్తుని చెప్పారు. మొట్టమొదటి గుర్తు ఏం చెప్పారు? శుక్రోదయాన్ని చెప్పారు. బృహస్పతి అస్తమించడాన్ని చెప్పారు. తర్వాత ఏం చెప్తున్నారు? పుళ్ళుం శిలంబినహాన్ పక్షులు అరచుచున్నవి అని చెప్పారు. 6వ పాసురంలో భక్తులను నిద్రలేపడం మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి పాసురంలోనే ఆ పాసురం ప్రారంభమే పుళ్ళుం శిలంబినహాన్ అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ పుళ్ళుం శిలుంబినహాన్ అని చెబుతున్నారు. అక్కడ పక్షులు ఏమిటండి, ఇక్కడ పక్షులు ఏమిటండి అన్నారు. అక్కడ పక్షులు ఏమిటంటేట అప్పుడే నిద్రలేచి అరిచేటటువంటి అరుపులు. ఇక్కడ పక్షులు ఏమిటంటేట ప్రయాణం చేస్తూ తమలో తాము మాట్లాడుకుంటూ, ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటూ
అరిచినటువంటి అరుపులుట. ఇది తేడా అండి అన్నారు. పరాశర భట్టారకుల వారు 12 సంవత్సరాలు శ్రీరంగానికి దూరం అయ్యారు. దూరమై తిరిగి మళ్ళీ శ్రీరంగానికి వేంచేస్తూ ఉంటే ఆ శ్రీరంగం యొక్క వైభవంతా మనసుకు వచ్చి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక స్తోత్రాన్ని, శ్రీరంగనాథ స్తోత్రం అనేటటువంటి ఒక స్తోత్రాన్ని అందించారు. ఆ స్తోత్రంలో ఆ పరాశర భట్టారకుల వారు శ్రీరంగ క్షేత్ర అనుభవం చేస్తుంటే ఆ శ్రీరంగ క్షేత్రంలో ఎగిరేటటువంటి పక్షులు ఉన్నాయి చూచారా, ఆ పక్షులను కూడా వర్ణించారు. శకునానూదిత బ్రహ్మఘోషామని. ఆ పక్షులన్నీ వేదాన్ని చదువుతున్నాయి అన్నారు. పక్షులు వేదాన్ని చదవడం ఏమిటండి అంటే, శ్రీరంగ క్షేత్రంలో ఎప్పుడు దివ్య ప్రబంధ పారాయణం, వేద పారాయణం ఎడతెరిపి లేకుండా అలా సాగుతూనే ఉంటుంది. ఈ పక్షులన్నీ ఆ గోపురాల మీద ఉంటాయి కదా, ఆ గోపురాల మీద ఉండడం చేత ఈ వేద పారాయణ, ఆ దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ ఉంటే ఆ వేద సూక్తులు, దివ్య ప్రబంధ పాసురాలు వీటికి బాగా వంట పట్టేసి ఈ పక్షులు తమ అరవడం మరిచిపోయి ఆ వేదాన్నే అరుస్తున్నట్టుగా, వేదాన్నే చదువుతున్నట్టుగా, దివ్య ప్రబంధాలనే అనుసంధానం చేస్తున్నట్టుగా పరాశర భట్టారకుల వారికి అనిపించింది. అలాగా అరిచేటటువంటి పక్షులు అని అర్థం. ఉళ్ళుం సిలుంబినహాన్, పక్షులు అరుచుతున్నాయి అని. అక్కడ మొట్టమొదట పాసురంలో అంటే 6వ పాసురంలో, గోపికలను లేపే మొట్టమొదటి పాసురంలో పుళ్ళుం సిలంబినహాన్ అని అక్కడ చెప్పారు. పుల్లరయన్ కోయిలిల్ వెళ్ళై విళిసెంగిన్ అని గరుత్మంతుల వారి యొక్క కోవిల అని, గరుత్మంతుల వారికి రాజైన పరమాత్మ కోవిల అని, తమ రాజుగారైన గరుత్మంతుల వారి యొక్క వైభవాన్ని అంత జయధ్వానాలు పలుకుతున్నటువంటివి అక్కడుండే పక్షులు. ఎక్కడుండే పక్షులు స్వామి యొక్క వైభవాన్ని చెప్పేటటువంటి పక్షులు. ఇలా కూడా అర్థాన్ని చెప్పుకోవచ్చు. పక్షులు అరుచుతున్నాయి అమ్మాయి అన్నాయి. అయినా అమ్మాయి లేవకపోతే ఆ అమ్మాయి యొక్క నేత్ర సౌందర్యాన్ని చెబుతున్నారు. పోదరి కన్నినాయి, ఈ అమ్మాయి యొక్క నేత్ర సౌందర్యం చాలా అద్భుతమైనటువంటిది. నేత్రములు చాలా అందంగా ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయో ఈ మాట ద్వారా చెబుతున్నారు. పోదు అరి కన్నినాయి. పోదు అంటే పుష్పం, అది అంటే లేడి. పూల లాంటి వికసించిన పుష్పం లాంటి, ఎర్రతామరం లాంటి సౌందర్యం కలిగినటువంటిది అని ఒక అర్థం. లేడి లాంటి చంచలమైనటువంటి నేత్రములు కలిగినటువంటిది అని ఒక అర్థం. 2 అర్థాలు. అంతేకాదు, పోదు అంటే పుష్పం, అరి అంటే శత్రువు. పుష్పానికి కూడా శత్రువు అనదగినటువంటి గొప్ప సౌందర్యం కలిగినటువంటి నేత్రాలు. ఈ అమ్మాయి యొక్క నేత్రాల పక్కన నల్ల కలువల్ని పెట్టారు. ఆ నల్ల కలువల్ని పెడితే ఆడవాళ్ళ యొక్క నేత్రాలు కలువల వలె ఉంటాయని, నల్ల కలువల వలె ఉంటాయని, సీతమ్మ యొక్క నేత్రాలు కూడా అలాగే ఉంటాయని హనుమంతుల వారు చెప్పారు. అలాగా ఈ అమ్మాయి నేత్రాల పక్కన అటు నల్ల కలువ, ఇటు నల్ల కలువ పెడితేట ఈ నల్ల కలువలు ముడుచుకుపోయాయిట. ఎందుకు? సిగ్గుపడిపోయి, మేము అందమైన వాళ్ళం అనుకున్నాం ఇప్పటిదాకా, ఈ అమ్మాయి నేత్రాలే అందమైనవి అని సిగ్గుపడిపోయి, తమ గర్వానికి సిగ్గుపడి ముడుచుకుపోయాయని. పుష్పాలకు కూడా శత్రువైనటువంటి నేత్రాలు కలిగినటువంటి ఆమె అంటే ఆ పుష్పాలు కూడా సిగ్గుపడి ముడుచుకుపోయేటటువంటి సౌందర్యం అని అర్థం. పోదు అది 4వ అర్థం చెబుతున్నారు. పోదు అంటే పుష్పం, అరి అంటే తుమ్మెద. పుష్పం మీద వాలి తేనెని స్వీకరించేటటువంటి, ఆస్వాదించేటటువంటి తుమ్మెద ఎలా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో, అలాంటి ఒకనొక అందమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి ఆమె అని 4 రకాలైనటువంటి అర్థాలని ఈ పోదరి కన్నినాయ్ అనేటటువంటి మాటకి తెలియజేశారు. పుష్పం లాంటి, నల్ల కలువ లాంటి అందమైన నేత్రాలని ఒక అర్థం, లేడి లాంటి చంచలమైనటువంటి నేత్రాలను ఒక అర్థం. 2వ అర్థం, పుష్పానికి కూడా శత్రువైనటువంటి నేత్రాలు కలిగినటువంటిది అని 4వ అర్థం. తుమ్మెద లాంటి నేత్రాలు కలిగినటువంటిది అని ఒక అర్థం. తుమ్మెద వారినటువంటి పుష్పం లాంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటిది అని ఒక అర్థం. మొత్తం ఇక్కడ మనకి 4 అర్థాలు తెలియజేయబడుతున్నాయి. ఇలాంటి ఒక గొప్ప నేత్ర సౌందర్యం కలిగినటువంటి
అమ్మాయి అని. భక్తుల యొక్క నేత్రాలకు ఎప్పుడు అందం వస్తుంది అంటే భగవంతుడి యొక్క సౌందర్యాన్ని సేవించినప్పుడు అందం వస్తుంది. కళ్ళకు అందం కాటుక వల్ల వస్తుంది. కాటుకంటే జ్ఞానం. భక్తి సిద్ధాంజనం అని, భక్తి అనేటటువంటి ఒక కాటుక గనక కళ్ళకి పెట్టుకుంటే అప్పుడు ఆ కళ్ళకు ఒక సౌందర్యం వస్తుంది అని. వాళ్ళు నిద్రలేపబడేటటువంటి అమ్మాయి అలాంటి ఒక గొప్ప జ్ఞానము, ఆ జ్ఞానం పొందడం చేత భక్తిగా మారినటువంటి భక్తి, జ్ఞాన భక్తులు రెండూ కలిగినటువంటి ఒక గొప్ప అమ్మాయి అని అర్థం. పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని దర్శించి ఆ నేత్ర సౌందర్యాన్ని అనుభవించినటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అద్భుతమైన నేత్ర సౌందర్యం కలిగినటువంటి వారు అని. నేత్ర సౌందర్యం అంటే ఎవరిదండి అన్నారు. దశరథ మహారాజుదండి అన్నారు. దశరథ మహారాజు నేత్ర సౌందర్యం ఎలాంటిదండి అంతేట ఆ దశరథ మహారాజుకి ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి నిద్రపోయే వరకు ఒకటే కార్యక్రమం అంట. ఏమిటి ఆ కార్యక్రమం అంటే కులశేఖర పెరుమాళ్, కులశేఖర ఆళ్వార్ అనేటటువంటి ఒక మహానుభావుడు తాము అందించినటువంటి గ్రంథంలో దశరథ భావనతో ఒక పాసురాన్ని అందించారు. దశరథ మహారాజు ఉదయాన్నే నిద్ర లేవగానే రామచంద్రుడికి కబురు చేస్తాడట. కబురు చేస్తే రామచంద్రుడు వస్తాడు. వచ్చి నాన్నగారు ఎందుకు కబురు చేశారు? ఏం లేదయ్యా, ఊరికే నిన్ను చూడాలని కబురు చేశాను అంటాడట. మళ్ళీ ఈయన వెళ్ళిపోతుంటే రామ ఇలా రా అంటాడట. ఇలాగా ఆ ఉదయం నుంచి సాయంత్రం దాకా రామచంద్రుడి యొక్క సౌందర్య సేవనంతో ఆయన జీవనం అంతా గడిచిపోయింది అని. అలాంటి గొప్ప నేత్ర సౌందర్యం కలిగిన వాడు, పరమాత్మ యొక్క సౌందర్యాన్ని కళ్ళల్లో నింపుకుని ఉండేటటువంటి నేత్రాలు కలిగిన వాడు గనక ఆ నేత్రాలకు ఒక అందం వచ్చింది అని దశరథుడి యొక్క నేత్ర వైశిష్ట్యాన్ని తెలియజేశారు. అంతేకాదుట రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఈ దశరథ మహారాజు కళ్ళు రెండు కనపడ్డం మానేశాయి. దశరథ మహారాజు కౌసల్యతోటి అంటున్నాడు, రామం మే అనుగత దృష్టి అద్యాపి నివర్తతే. కౌసల్య, కౌసల్య, నా నేత్రాలు రామచంద్రుడి వెనకాలే వెళ్ళిపోయాయి, నా దృష్టి రామచంద్రుడి వెనకాలే వెళ్ళిపోయింది, ఇప్పటికింకా తిరిగి రాలేదు. ఏమిటండి ఇప్పటికింకా తిరిగి రాలేదంటాడు అంటే దశరథ మహారాజు యొక్క దృష్టి అనే ఇంద్రియం, ఈ ఇంద్రియంట రామచంద్రుడి వెనకాలే వెళ్ళిపోయిందిట. వెళ్ళిపోతుంటే రామచంద్రుడు అరణ్యానికి వెళుతుంటే అయోధ్యలో ఉండేటటువంటి ప్రజలందరూ రామచంద్రుడు కూడా బయలుదేరారు. అలాగే దశరథ మహారాజు యొక్క దృష్టి కూడా రామచంద్రుడి వెనకాల వెళ్ళిపోయిందిట. దశరథ మహారాజు అనుకున్నాడు, టాటా చెప్పి వెనక్కి వచ్చేస్తుందేమో, రామచంద్రుడి బాయి చెప్పి వెనక్కి వచ్చేస్తుందేమో, రామచంద్రుడిని సాగనంపి తిరిగి మళ్ళీ తన దృష్టి తన దగ్గరికి వస్తుంది అనుకున్నాడు. కానీ అద్యాపి నివర్తతే, ఎప్పటికింకా నా దృష్టి రాలేదు, వస్తుందో తెలియదు రాదో తెలియదు అన్నాడు. అని అంటాడు కౌశల్యే సాధుమా పాణినా స్పృశ, ఒక్కసారి నన్ను ముట్టుకో, నన్ను ముట్టుకో అన్నాడు. ఎందుకు ముట్టుకోమన్నాడంటేట త్వగింద్రియం ఉందే ఇది కూడా వెళ్ళిపోయింది. రామచంద్రుడు దూరం అవ్వడం చేత దశరథ మహారాజు స్థితి ఎలా ఉంది అన్న. ఎలా ఉందంటేట ఇంట్లో దొంగలు పడి ఇల్లంతా దోచేస్తే పొద్దున్న ఆ కుటుంబంలో ఉండేటటువంటి సభ్యులు బాధపడతారు చూసారా, అలా ఉందన్నారు. ఎలా ఉంటుంది అన్నారు. రాత్రి దొంగలు పడి మొత్తం దోచేశారు, పొద్దున్న లేచిన తర్వాత చూసుకున్నారు. ముందుగా యజమాని గారు చూశారు, అయ్యో నా డబ్బులన్నీ పట్టుకుపోయాడు అని ఈయన బాధపడ్డాడు. బాధపడితే భార్య అంది, నా నగలు కూడా పట్టుకుపోయాడండి అందిట. అంటే ఈ లోపు పిల్లలు లేచారు. పిల్లలు చూసి నాన్న టీవీ కూడా పట్టుకుపోయాడు అన్నారు. అలాగ దొంగలు దోచిన ఇల్లులో ఉంది దశరథ మహారాజు యొక్క శరీరం అన్నారు. నేత్రాలు వెళ్ళిపోయాయి. ఇక ఈ త్వగింద్రియం అంటే చర్మం ఉంది చూసారా, ఈ చర్మానికి స్పర్శ జ్ఞానం అనేటటువంటిది ఒక లక్షణం. ఈ స్పర్శ జ్ఞానం ఉందా లేదా, త్వగింద్రియం కూడా రామచంద్రుడి వెనకాలే వెళ్ళిపోయిందా అనేటటువంటి విషయాన్ని నిర్ధారించుకోవడం కోసం దశరథ మహారాజు అన్నట్ట ఒక్కసారి నన్ను ముట్టుకో అన్నాడు. ఇలాంటి గొప్ప
నేత్ర సౌందర్యం కలిగినటువంటి వారు పరమాత్మని తమ యొక్క కళ్ళంతా నింపుకుని ఆ కళ్ళల్లో పెట్టుకుని పరమాత్మని కాపాడుకునేటటువంటి, చూచేటటువంటి, దర్శనం చేసుకునేటటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడ పోదరి కన్నినాయ్ అని నిద్రలేస్తున్నారు. భగవానుడి యొక్క నేత్ర సౌందర్యాన్ని గమనించినటువంటి మహానుభావుడుట భగవద్ రామానుజుడుట. భగవద్ రామానుజాచార్యుల వారికి, యాదవ ప్రకాశుల వారికి దెబ్బలాట ఇక్కడే వచ్చింది. కప్యాసం పుండరీకమేవ మక్షిణి అనేటటువంటి ఆ సృత్యర్థాన్ని వివరించడంలో ఆ యాదవ ప్రకాశుల వారు పరమాత్మ యొక్క నేత్రాలని మర్కట పృష్ఠంతో వర్ణించారు. వర్ణిస్తే భగవద్ రామానుజుల వారికి కళ్ళమ్మటి నీళ్ళు బటపటా కారిపోయాయి. ఆ సమయంలో యాదవ ప్రకాశుల వారు తలస్నానం చేస్తున్నారు, తలంటి పోస్తున్నారు. రామానుజుల యొక్క కన్నీరు ఈయన తొడమి పడింది. చురుక్కు మంది ఏమిటని చూశాడు. చూడగానే ఈయన దుఃఖపడుతున్నారు. ఎందుకు దుఃఖపడుతున్నారని, అయ్యా ఎంత అపచారం చేశారు మీరు, పెరుమాళ్ళ యొక్క నేత్రాలకి నీచమైన ఉపమానం చెబుతారా? పెద్దల గురించి చెప్పేటప్పుడు గౌరవప్రదమైనటువంటి ఉపమానాలని వాడాలి. ఒక ఆయన సన్మానం చేస్తూ ఆయన చెప్పేట ఈయన గొప్ప విశ్వాసపాత్రుడండి, ఎలాగా కుక్కలాగా అని. అలా చెప్పచ్చా? అది పొగడ్డమా తెగడ్డమా? అలాగే భగవద్ రామానుజాచార్యుల వారికి బాధ కలగడానికి కారణం ఏమిటంటే ఈ యాదవ ప్రకాశుల వారు కోటి పృష్ఠంతో పరమాత్మ యొక్క నేత్ర సౌందర్య వర్ణించడం. కోటి పృష్ఠం ఎలా ఎర్రగా అయితే ఉంటుందో అలాగే పరమాత్మ యొక్క నేత్రాలు కూడా ఎర్రగా ఉంటాయి అని చెబితే భగవద్ రామానుజులు ఆ యాదవ ప్రకాశుల వారు చెప్పినటువంటి దాన్ని ఖండించి గంభీరాంబ సముద్భూత సముష్ఠనాల రవితర వికసిత కుండరీక దళామల ఆయతేక్షణ అని ఆయన నేత్రాలు ఎలా ఉంటాయంటే బాగా నిండుగా ఉండేటటువంటి, నీరుండేటటువంటి ఒకనొక తటాకంలో పుట్టినటువంటి బలమైనటువంటి కాడ కలిగినటువంటి ఒకనొక తామర. అది సూర్యకిరణం దాని మీద పడగానే, మొట్టమొదటి కిరణం పడగానే వికసిస్తూ ఉండగా ఆ రేకుకుండేటటువంటి సౌందర్యం ఎలా ఉంటుందో పరమాత్మ యొక్క నేత్రాల సౌందర్యం అలా ఉంటుంది అని భగవద్ రామానుజాచార్యుల వారు ఆ నేత్ర సౌందర్యాన్ని వర్ణించారు. సో అలాంటి గొప్ప నేత్ర సౌందర్యం కలిగినటువంటి వారు ఇవాళ అవసరం నిద్రలేకపోబడేవారు. అలాగే ధనుర్దాసు లాంటి వారు, అలాగే తిరుప్పాణియాళ్ళవారు లాంటి వారు, పరాశర భట్టారకులు లాంటి వారు, ఇలాంటి గొప్ప నేత్ర సౌందర్యం కలిగినటువంటి అమ్మాయిని నిద్రలేపుతున్నారు. పోదరి కన్నినాయి. ఎలాంటి అమ్మాయి? అందమైన నేత్ర సౌందర్యం కలిగినటువంటి అమ్మాయి. పుళ్ళుం సిలంబినహాన్ పోదరి కన్నినాయి కుళ్ళ కుళిర కుడయిందు నీరాడాదే. అమ్మాయి, నువ్వు చల్లగా మాతో కలిసి స్నానం చేయకుండా పళ్ళి కెడత్తియో, హాయిగా నిద్రపోతున్నావా అని ఈ బయట ఉండేటటువంటి గోపికలు ఈ అమ్మాయిని అంటున్నారు. అమ్మా, హాయిగా చల్లగా మాతో స్నానం చెయ్యాలి. కుళిర కుడయిందు నీరాడాదే. మాతో కలిసి చల్లగా ఉండేటటువంటి ఈ సమయంలో భగవద్ ధ్యానం చేస్తూ ఆ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్నంతా తలుచుకుంటూ కలిసి చక్కగా స్నానం చేయవలసి ఉండగా, అలా స్నానం చేస్తే కదా భగవంతుడి విషయంలో ఉండేటటువంటి విరహం పోతుంది. భగవద్ విషయంలో ఉండేటటువంటి విరహం ఎలా పోతుందంటే భగవంతుడి యొక్క గుణాలను తలుచుకుంటే పోతుంది. ఇక్కడ స్నానం అంటే భగవంతుడి యొక్క గుణానుభవం. అమ్మా, నీవు కూడా వచ్చి మాతో పాటుగా భగవద్ గుణానుభవం అనేటటువంటి స్నానం చేయవలసి ఉండగా నీవు ఆ స్నానాన్ని చేయకుండా నిద్రపోతున్నావా అని ఈ బయట ఉండేటటువంటి గోపికలని కళ్ళంత వెరుంది కలంది. అమ్మాయి, నీ యొక్క కపటాన్ని వదిలిపెట్టి వచ్చి మాతోటి కలవవలసింది. ఏమిటండి కపటం ఈ అమ్మాయికి? ఈ అమ్మాయికి ఉండేటటువంటి కపటం ఏమిటి, కాపట్యం ఏమిటి అంటేట ఒంటరిగా భగవద్ అనుభవం చెయ్యాలనుకోవడం ఉంది చూసారా? ఆ ఒంటరిగా భగవద్ అనుభవం చెయ్యాలనుకోవడమే కాపట్యం. ఇలాంటి ఒక కపటమైనటువంటి బుద్ధిని నువ్వు వదిలిపెట్టాలి. వదిలిపెట్టి నువ్వు వచ్చి మాతో కలిసి నువ్వు భగవద్ అనుభవం చెయ్యాలి ఓ అమ్మాయి అని
ఒంటరిగా భగవద్ అనుభవం చేయడం అనేది తప్పు. అని భగవద్ అనుభవం 10 మందితో కలిసి చేయాలి. 10 మందితో కలిసి భగవద్ అనుభవం చేయవలసి ఉండగా, ఓ అమ్మాయి నువ్వు ఒక్కదానివే నిద్రపోతూ, నువ్వు ఒక్కదానివే నిద్రపోవడం అంటే భగవద్ అనుభవం చేయడం. నీ ఒక్కదానివే భగవద్ అనుభవం చేస్తున్నావు అమ్మాయి, ఈ స్థితిని వదిలిపెట్టి నువ్వు మాతో కలిసి భగవద్ అనుభవం చేయవలసింది అని కళ్ళం తవిరింది. శ్రీ వైష్ణవులకు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటంటేట, ఒంటరితనం పనికిరాదు, ఒంటరిగా భగవద్గుణానుభవం చేయడం పనికిరాదు. ఆళ్వార్లు చెప్పారు, అడియార్హల్ కుళాంగల్ ఉడన్కూడువదెన్నుహలో, నేను భగవద్భక్తుల యొక్క గోష్ఠిలో ఎప్పుడు ప్రవేశిస్తానో, భగవద్భక్తులతో కలిసి ఎప్పుడు నేను ఆ భగవంతుడి యొక్క అనుభవం చేస్తానో అని చెప్పినట్టుగా, అమ్మాయి నువ్వు కూడా ఈ భగవద్ అనుభవం చేయడానికి మాతో కలిసి రావలసింది అని ఇవాళ పాసురంలో ఈ అమ్మాయిని నిద్రలేపుతున్నారు. ఇవాళ పాసురంలో నిద్రలేపబడేటటువంటి ఆళ్వార్ తొండరడిప్పుడి ఆళ్వార్లు అనేటటువంటి ఒక ఆళ్వారు. ఈ తొండరడిప్పుడి ఆళ్వార్లని ఈ పాసురం ద్వారా నిద్రలేపుతున్నారు. ఈ పాసురంలో పావాయ్ అని అన్నారు, అందమైనటువంటి బొమ్మ లాంటి అమ్మాయి అని అన్నారు. పావాయ్ అనగానే పతివ్రత అని ఒక అర్థం కూడా వస్తుంది. మన ఆళ్వార్లందరిలోకి పతివ్రత అయినటువంటి ఆళ్వార్లు ఒకే ఒక్కరు ఉన్నారట. ఎవరండి వారు అంటే తొండరడిప్పుడి ఆళ్వార్. ఈ తొండరడిప్పుడి ఆళ్వార్ రంగనాథుని ఒక్కడనే పాడారు అని, అరంగన పాడిన వాయాలే కురంగన పాడేను అన్నారట. రంగనాథుని పాడినటువంటి నోటితోటి ఒక కోతిని నేను పాడతానా, పాడనే పాడను అని కేవలం రంగనాథుడి యొక్క వైభవాన్ని పాడినటువంటి మహానుభావులు. అలాంటి మహానుభావులైనటువంటి ఈ తొండరడిప్పుడి ఆళ్వార్లను నిద్రలేపుతున్నారు. వాళ్ళ పాసురంలో పోదరి కన్నినాయి అని, అందమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వారు అని నిద్రపోయేటటువంటి అమ్మాయిని చెప్పారు. ఈ ఆళ్వార్లకు కూడా అందమైనటువంటి నేత్రాలు ఉన్నాయట. రంగనాథుడి యొక్క దివ్యమంగళ విగ్రహం ఏదైతే ఉందో, ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని సేవించినటువంటి నా యొక్క నేత్రాలతోటి నేను వేరొక సౌందర్యాన్ని సేవించను. పచ్చమామల కోల్మేని పవళవాయి కమలచ్చంగన్ అచ్చుదా అమరదేరే ఆయురసం కొడుందేయన్ను ఇచ్చువ తవిరయాన్ పోయి ఇందిరలోకమానం. ఈ రంగనాథుడి యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని సేవించడం అనేటటువంటి ఒక ఆనందాన్ని వదులుకుని నేను ఈ ఇంద్రలోకానికి వెళ్ళను. ఒకవేళ ఇంద్ర పదవి నాకు ఇచ్చినా నేను ఉండను. ఆ స్వర్గంలోంచి దూకేసి శ్రీరంగానికి వచ్చి శ్రీరంగంలో ఉండేటటువంటి రంగడి సేవనే నేను చేసుకుంటాను అని ఆ రంగడి యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్నంతటినీ తమ నేత్రాల్లో నింపుకున్నటువంటి మహానుభావుడు. అలాంటి ఒక గొప్ప వైభవం కలిగినటువంటి ఆళ్వారిని నిద్రలేపుతున్నారు. వాళ్ళ పాసురంలో పుళ్ళుం సిలుంబినహాన్ అని అన్నారు, పక్షులు అరచుతున్నవి అని అన్నారు. ఈ ఆళ్వార్లు తాము అనుగ్రహించిన తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధంలో వండిన మురళం సోలై మైలిన మాలుం సోలై కొండల మీద అణవం సోలై అని, వండిన మురళం సోలై తుమ్మెదలు శబ్దించేటటువంటి తోటలతో నిండి ఉండేటటువంటి ఊరు శ్రీరంగం. మైలిన మాలుం సోలై, ఎనం అంటే గుంపు, మైల్ అంటే నెమలు, నెమలులు గుంపులు గుంపులుగా నాట్యం చేసేటటువంటి తోటలతో నిండి ఉండేటటువంటి ఒకానొక ఊరు శ్రీరంగం. కుయిలినం కూగుం సోలై, కోకిలలు కూచేటటువంటి తోటలతో నిండి ఉండేటటువంటి ఊరు శ్రీరంగం. కొండల మీద అణవం సోలై, మేఘాలు చెట్లు కొమ్మలు కొట్టుకుని వేలాడేటటువంటి ఒకానొక ఊరు శ్రీరంగం అని ఈ పక్షులు అరిచేటటువంటి విషయాన్ని, పక్షుల కోతల్ని తెలియజేస్తూ, పక్షుల పూజితాన్ని తెలియజేస్తూ పాసురాన్ని కూడా వారు అందించారు. అలాంటి ఒక గొప్ప వైభవం కలిగినటువంటి తొండరడిప్పుడి ఆళ్వార్ అనేటటువంటి ఆళ్వార్లని ఈ పాసురం ద్వారా నిద్రలేపుతున్నారు. ఈ పూటతోటి కాలక్షేపాన్ని మనం పూర్తి చేసుకుందాం. శ్రీమచ్చై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.